హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది. సో వాటన్నిటి గురించి వన్ బై వన్ ఈ వీడియోలో అయితే చూద్దాం. సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. డైలీ 1 to 2 hours వర్క్ చేసి దాదాపుగా 8 న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది. చాలామంది వీడియోస్ను ఫాలో అవుతున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ వీడియోకి అయితే నేను 1000 likes ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా తెలంగాణ కల్చర్ కావచ్చు, అదేవిధంగా ప్రభుత్వ పథకాలకు సంబంధించినటువంటి 2 గ్రాండ్ టెస్ట్ అనేది మన యాప్లోకి తీసుకురావడం జరిగింది. సో టాప్ 100 బిట్స్కి సంబంధించినటువంటి గ్రాండ్ టెస్ట్ ప్రజెంట్ యాప్లో ఉన్నాయి. జస్ట్ మీరు 30 రూపీస్ చెల్లించి దీనికి సంబంధించిన టెస్ట్ మీరు ఆన్లైన్లో రాసుకోవచ్చు. అదేవిధంగా పీడిఎఫ్ కూడా డౌన్లోడ్ చేసి ప్రింట్ తీసుకోవచ్చు. ఇంకా అదే కాకుండా సో గ్రూప్ 2కి సంబంధించి కావచ్చు, గ్రూప్ 4కి సంబంధించి కావచ్చు, ఇంకా అదేవిధంగా ఆర్థమెటిక్ రీజనింగ్ సంబంధించినటువంటి కోర్సెస్ కూడా మన యాప్లో అయితే ఉన్నాయి. కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ కూడా పర్ మంత్కు 20 రూపీస్ చొప్పున చెల్లించి మీరు పీడిఎఫ్ పొందవచ్చు. దాంతోపాటుగా 6 months కరెంట్ అఫైర్స్ కనుక తీసుకుంటే మీకు 100 రూపీస్కి అయితే రావడం జరుగుతుంది. సో ఇండియన్ పాలిటిక్స్ సంబంధించిన టెస్ట్ సిరీస్ కూడా ఉంది. దాంతోపాటుగా తెలంగాణ చరిత్రకు సంబంధించి కావచ్చు, ఉద్యమ చరిత్ర అండ్ జనరల్ సైన్స్ సంబంధించిన టెస్ట్ సిరీస్ కూడా ఉంది. శాంపిల్ టెస్ట్లు అక్కడ ఉంటాయి. ఒకసారి రాసిన తర్వాత నచ్చితే కోర్స్ అయితే తీసుకోండి. ఫ్రెండ్స్, ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ కనుక చూసినట్టయితే మనకు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి 5 పరీక్షలకు కొత్త తేదీలు అంటూ ఈనాడు న్యూస్ పేపర్లో ఒక అప్డేట్ అయితే ఇక్కడ చూడవచ్చు. ప్రకటించినటువంటి Tspsc అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే Tspsc ఏప్రిల్ మే నెలల్లో నిర్వహించతలపెట్టినటువంటి 5 ఉద్యోగ ప్రకటనలకు సంబంధించిన రాత పరీక్ష తేదీలను రీషెడ్యూల్ చేసింది. సో ఈ పరీక్షలను మే, జూన్, జూలైలో నిర్వహించనుంది. సో ఈ మేరకు కమిషన్ కార్యదర్శి అనితా రామచంద్రన్ పత్రికా ప్రకటన విడుదల చేశారంటూ చూడవచ్చు. సో రీషెడ్యూల్ చేసిన పరీక్షలన్నింటినీ కంప్యూటర్ ఆధారితంగా ఉదయం మధ్యాహ్నం వేళల్లో నిర్వహించనున్నట్లు కమిషన్ వెల్లడించింది. ప్రశ్నపత్రాల లీకేజ్ నేపథ్యంలో గ్రూప్ 1 కావచ్చు, డిఏఓ, ఏఈ, ఏడబ్ల్యూ పరీక్షలు రద్దు కావడంతో పాటు టౌన్ ప్లానింగ్, బిల్డింగ్ ఓవర్సీస్ కావచ్చు, వెటర్నరీ అసిస్టెంట్ పరీక్షలను వాయిదా పడినటువంటి విషయం తెలిసిందే. సో మరోవైపు ఏప్రిల్ మే నెలల్లో నిర్వహించవలసిన పరీక్షల రీషెడ్యూల్పై కమిషన్ గత 15 రోజులుగా కసరత్తు చేసింది. కొత్త తేదీలను గుర్తించేందుకు పరీక్షలను వార్షిక క్యాలెండర్ పరిశీలించిందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో వాటిలో భాగంగా కేంద్ర ప్రభుత్వం కావచ్చు, ప్రభుత్వ రంగ సంస్థలు, ఇతర బోర్డులు పరీక్షలతో ఇబ్బందులు లేనటువంటి తేదీలను గుర్తించింది. Tspsc చైర్మన్ బి జనార్దన్ రెడ్డి రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు కార్యాలయంలో ఉంటూ ప్రత్యామ్నాయ తేదీలను ఖరారు చేశారంటే ఇక్కడ ఇచ్చారు. సో వాటిలో భాగంగా మనకు రీషెడ్యూల్ చేసినటువంటి డేట్స్ని ఇక్కడ చూడవచ్చు. ఆల్రెడీ నేను ఈవినింగ్ దీనికి సంబంధించిన వీడియో కూడా చూసాం. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే మిగతా పరీక్షలు యథావిధిగా అంటూ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఏప్రిల్ మే నెలల్లో జరగవలసినటువంటి 5 పరీక్షలను కమిషన్ రీషెడ్యూల్ చేసింది. అయితే రీషెడ్యూల్ కానివి యథావిధిగా జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. సో వాటిని ఇప్పటికే ప్రకటించినటువంటి తేదీల్లో నిర్వహించేందుకు కమిషన్ ఏర్పాటు చేస్తుంది. సో జూన్ 11న గ్రూప్ 1 ప్రిలిమినరీతో పాటు సో మిగతా గ్రూప్స్, ఇతర పరీక్షలు ఇప్పటికే ప్రకటించినటువంటి తేదీలో జరగనున్నట్లు ఇక్కడ అయితే ఇచ్చారు. అంటే ముఖ్యంగా మనకి ఇక్కడ గ్రూప్ 2 కావచ్చు అండ్ గ్రూప్ 4 కావచ్చు. సో ఏవైతే మనకు అవి ప్రకటించినటువంటి తేదీల్లోనే జరిగేటువంటి అవకాశం ఉన్నట్లుగా ఇక్కడ జరిగింది. చాలా మంది అడుగుతున్నారు సో వీటిలో ఏమైనా చేంజ్ ఉంటుందని చెప్పేసి. నేను ఆల్రెడీ చెప్పాను. సో ఉన్నటువంటి డేట్స్ని ఫిక్స్ చేసుకొని మీరు చదువుకోండి, టైం వేస్ట్ చేయకండి. ఒకవేళ టైం కనుక వస్తే మనకు అది రివిజన్ చేసుకోవడానికి పనిచేస్తుందని చెప్పేసి మీకు గతంలో కూడా చెప్పడం జరిగింది. సో ఇక్కడ మనకు Tspsc కూడా అవే తేదీలో ఎగ్జామ్ పెట్టే అవకాశం ఉన్నట్లుగా అయితే ఈరోజు మనకు ఈనాడు న్యూస్ పేపర్లో అయితే ఇచ్చారు. ఇక నెక్స్ట్ విషయం అయితే ఇక్కడ సిఏపిఎఫ్ కానిస్టేబుల్ రాత పరీక్షలు సో ఇక తెలుగులో అంటే ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. మొత్తం 13 ప్రాంతీయ భాషల్లో నిర్వహించాలని కేంద్ర హోంశాఖ నిర్ణయం అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. ఇక కేంద్ర సాయుధ బలగాల్లో మనకు కానిస్టేబుల్ జనరల్ డ్యూటీ నియామకాల కోసం నిర్వహించేటువంటి పరీక్షను హిందీ, ఇంగ్లీష్తో పాటు ఇక మీద తెలుగు సహా మొత్తం 13 ప్రాంతీయ భాషల్లో నిర్వహించాలని చెప్పేసి కేంద్ర హోంశాఖ నిర్ణయించింది. సో ఈ మేరకు శనివారం ఒక ప్రకటన కూడా విడుదల చేసింది. కేంద్ర సాయుధ పోలీసు బలగాల్లో స్థానిక యువత భాగస్వామ్యాన్ని పెంచడానికి, ప్రాంతీయ భాషను ప్రోత్సహించడానికి వీలుగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నట్లు హోంశాఖ తెలిపినట్లు ఇక్కడ జరిగింది. దానికి సంబంధించి ఇక్కడ అయితే చూడవచ్చు. మొత్తం 13 భాషల్లో అయితే సో ఈ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయబోతున్నారు. సో అమిత్ షాకు కేటీఆర్ ధన్యవాదాలు అంటూ కూడా ఇక్కడ మనకు ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. ఇదే అప్డేట్ మనకు వేరే న్యూస్ పేపర్లో కూడా రావడం జరిగింది. సో మాతృభాషల్లో కేంద్ర పోలీసు పరీక్ష అని చెప్పేసి ఇచ్చారు. తెలుగు సహా 13 ప్రాంతీయ భాషల్లో కానిస్టేబుల్ ఉద్యోగ నియామకాలు సో 2024 జనవరి 1 నుంచి ఇది అమల్లోకి వస్తుందట. కేంద్ర హోంశాఖ కీలక నిర్ణయం అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మరి వీటి సంగతి ఏంటని కూడా ఇక్కడ ఇచ్చారు. సో నౌకాదళ, ఆర్మీ పరీక్షల్లో స్థానిక భాషల్లో రాసే అవకాశం ఏదని చెప్పేసి కూడా అడుగుతున్నట్లు ఇక్కడ ఇచ్చారు. సో వాటిలో మనకి ఇప్పటివరకు అయితే ఇంగ్లీష్లోనే పరీక్ష ఉంటుంది. సో వాటిని కూడా తెలుగులో కండక్ట్ చేయాలని చెప్పేసి ఇక్కడ అభ్యర్థులు కోరుతున్నట్లు మనకు ఆంధ్రజ్యోతిలో దీనికి సంబంధించిన ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. ఇక నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ గురుకుల కొలువులకు ఓటీఆర్ సమస్యలు అంటూ ఈనాడు న్యూస్ పేపర్లో ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. సాఫ్ట్వేర్లో మార్పులు చేస్తామన్నటువంటి బోర్డు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో మనకు రాష్ట్రంలోని సంక్షేమ గురుకులాల్లో కొలువుల కోసం అభ్యర్థులకు ఈ నెల 12 నుంచి అందుబాటులోకి వచ్చినటువంటి 1-time రిజిస్ట్రేషన్ ఏదైతే మనకు ఓటీఆర్ ఉంటుందో దానిలో సాంకేతిక సమస్యలు తలెత్తున్నాయని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో విద్యార్హతల నమోదు మార్కులు పర్సంటేజ్ పేరిట
పేరిట అడ్డంకులు ఎదురవుతున్నాయి. గత నియామకాల్లో పాటించినటువంటి విద్యార్థుల నిబంధనలే అమలు చేస్తున్నామని బోర్డు వర్గాలు స్పష్టం చేసినా సాంకేతిక సమస్యలతో దరఖాస్తు ప్రక్రియ ముందుకెళ్లడం లేదని నిరుద్యోగులు వాపోతున్నారు. మనకు టోటల్గా 9,231 పోస్టుల భర్తీకి గురుకుల నియామక బోర్డు ఒకేసారి 9 ప్రకటనలు అయితే జారీ చేసిన విషయం తెలిసిందే. నియామక ప్రక్రియ భాగంగా అభ్యర్థులకు ఓటీఆర్ పద్ధతిని ప్రవేశపెట్టింది. అయితే మనకు పీజీలో 50% కన్నా తక్కువ మార్కులు ఉంటే ఓటీఆర్ నమోదు కాకపోవడంపై ఉద్యోగార్థులు ఆందోళన చెందుతున్నారు. డిగ్రీ లెక్చరర్ పోస్టుకు జనరల్ అభ్యర్థులకు పీజీలో 50% అండ్ రిజర్వ్డ్ అభ్యర్థులకు 50% మార్కులు ఉండాలి. ఇక జూనియర్ లెక్చరర్ పోస్టులకు జనరల్ అభ్యర్థులకు 50% అండ్ రిజర్వ్డ్ అభ్యర్థులకు 40% మార్కులు ఉండాలి. మార్కుల శాతం ఎంత అండ్ సంబంధిత పోస్టుకు అర్హులా కాదా అనేటువంటి విషయం ఆ పోస్టు దరఖాస్తు సమయంలో వెల్లడవుతుంది. కానీ ఓటీఆర్ నమోదులో ఇబ్బందులు తలెత్తడంపై అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు ఇక్కడ గురుకులకు సంబంధించి ఒక అప్డేట్ అయితే మనం చూడవచ్చు. నెక్స్ట్ అప్డేట్ చూసినట్టు మనకి ఇక్కడ ఈడీ కస్టడీకి పేపర్స్ లీక్ నిందితులు అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ రావడం జరిగింది. Tspsc ప్రశ్నపత్రాల లీక్ కేసులో నిందితులను ఈడీ కస్టడీకి అనుమతిస్తూ నాంపల్లి కోర్టు శనివారం సాయంత్రం ఉత్తర్వులు ఇచ్చిందంటూ చూడవచ్చు. కేసులో 40 లక్షలు చేతులు మారినట్లు సిట్ దర్యాప్తులో తేలిన విషయం తెలిసిందే. దీంట్లో మనీ లాండరింగ్ జరిగినట్లు అనుమానాలు వ్యక్తం కావడం బీజేపీ నాయకులు విచారణ చేయాలని ఫిర్యాదు ఇచ్చినటువంటి క్రమంలో ఈడీ కేసును అయితే నమోదు చేసింది. ఇప్పటి వరకు జరిపినటువంటి దర్యాప్తులో వెల్లడైనటువంటి వివరాలు ఇవ్వాలని సిట్కు లేఖ రాసింది. అయితే సిట్ స్పందించకపోవడంతో ఈడీ అధికారులు కోర్టులో పిటిషన్ వేశారు. అదే సమయంలో జైల్లో ఉన్నటువంటి నిందితులు ఎవరైతే మనకు ప్రవీణ్ కావచ్చు, రాజశేఖర్ రెడ్డి, రేణుకాలను విచారించడానికి అనుమతి కోరుతూ ఈడీ మరో పిటిషన్ వేసింది. అయితే దీనిపై విచారణ చేపట్టేటువంటి కోర్టు విచారణకు అనుమతులు ఇస్తూ నిన్న ఈవినింగ్ అయితే ఉత్తర్వులు జారీ చేసినట్లు ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. మరో రెండో రోజు కొనసాగినటువంటి సిట్ విచారణ అంటూ కూడా ఇక్కడ లీకేజ్ సంబంధించిన అప్డేట్ చూడవచ్చు. మరో అప్డేట్ చూసినట్టు ఇక్కడ మనకు డిఏఓ పేపర్ ఎవరికైనా అమ్మారా అంటే ఇక్కడ చూడవచ్చు. వెలుగు న్యూస్ పేపర్లో మరో 3 అనుమానితులను ప్రశ్నించినటువంటి సిట్ న్యూజిలాండ్లో ప్రశాంత్ రెడ్డి కోసం లుక్అవుట్ నోటీసులు అంటే ఇక్కడ చూడవచ్చు. మనకు టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ కేసులో నిందితుల సంఖ్య అయితే పెరుగుతూ వస్తుంది. మన గ్రూప్ 1 కావచ్చు, ఏఈ కావచ్చు, డిఏఓ పేపర్ల లీకేజ్లో ఇప్పటికే 17 మందిని అయితే సిట్ అరెస్ట్ చేసింది. ఈ సంఖ్య ఇంకా పెరిగేటువంటి అవకాశం ఉన్నట్లుగా ఇక్కడ మనకు వెలుగు న్యూస్ పేపర్లో ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే మనకు అభ్యర్థుల మానసిక క్షోభను వెలకట్టగలమా అంటే ఇక్కడ ఒక మంచి ఆర్టికల్ అయితే రావడం జరిగింది. మహమ్మద్ ఆరిఫ్ అనేటువంటి సీనియర్ జర్నలిస్టు నిరుద్యోగుల యొక్క పరిస్థితిని అంటే పేపర్ లీకేజ్ అనేటువంటి సందర్భంలో నిరుద్యోగుల యొక్క పరిస్థితి ఏ విధంగా ఉందంటూ ఇక్కడ ఒక ఆర్టికల్ అయితే రాయడం జరిగింది. ప్రిపరేషన్ కూడా పరీక్ష అంటే ఇక్కడ చూడవచ్చు. పరిహారం డిమాండ్ న్యాయమైనది అంటూ ఇక్కడ ఒక మంచి ఆర్టికల్ రాశారు. వీలైతే ఒకసారి మీరు దిశ న్యూస్ పేపర్ డౌన్లోడ్ చేసుకుని దీన్ని చదివేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇక నెక్స్ట్ చూసినట్టయితే 2 లక్షల ఉద్యోగ ఖాళీల భర్తీపై తొలి సంతకం అంటే ఇక్కడ చూడవచ్చు. బీజేపీ అధికారంలోకి రాగానే ఎవరు సీఎం అయినా సంతకం చేయిస్తా. ఓరుగల్లు సాక్షిగా హామీ ఇస్తున్న నిరుద్యోగ మార్చి సభలో బండి సంజయ్. టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసును పక్కదోవ పట్టించేందుకే నాపై 10th పేపర్ లీక్ కేసు. ఈ కేసులో కేటీఆర్ ప్రమేయం, ఆయన బర్తరఫ్ చేసేదాకా పోరాడతా అంటే ఇక్కడ మనకు బండి సంజయ్ చేసినటువంటి వాక్యం సాక్షి న్యూస్ పేపర్లో మనం చూడవచ్చు. నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్టు మనకి ఇక్కడ వెలుగు సక్సెస్లో భారత జాతీయ సైన్యం అంటూ మనకు ఇండియన్ హిస్టరీకి సంబంధించినటువంటి ఒక ఆర్టికల్ కావచ్చు. అదేవిధంగా కాకతీయులకు సంబంధించినటువంటి బిడ్ బ్యాంక్ కూడా మనకు వెలుగు సక్సెస్లో ఇచ్చారు. ఇక ఈనాడు ప్రతిభలో కనుక చూసినట్టయితే మనకి ఇక్కడ సముద్ర భూపరితల స్వరూపాలు అని చెప్పేసి ఇక్కడ మనకు జాగ్రఫీకి సంబంధించినటువంటి ఒక ఆర్టికల్ అయితే చూడవచ్చు. దాంతోపాటు ఇక్కడ సాగునీరు లేని గ్రామాలకు మిలియన్ బావులు అంటే ఇక్కడ మనకు దానికి సంబంధించినటువంటి ఒక బిడ్ బ్యాంక్ కూడా అయితే ఇవ్వడం జరిగింది. ఇండియన్ ఎకానమీ పర్పస్లో ఇది మీకు యూజ్ అవుతుంది. ఒకసారి డౌన్లోడ్ చేసుకొని వీటిని చూసేటువంటి ప్రయత్నం చేయండి. దాంతోపాటు ఇక్కడ చూసినట్లయితే ఫిజికల్ డైరెక్టర్ ఉద్యోగాలకు రీనోటిఫికేషన్ ఇవ్వాలి అంటూ చూడవచ్చు. సింగిల్ పీజీ అభ్యర్థులకు అవకాశం కల్పించాలి. మంత్రి సబితా ఇందర్ రెడ్డికి బీఎస్పీ స్టేట్ చీఫ్ ప్రవీణ్ కుమార్ లేఖ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. మనకు ఫిజికల్ డైరెక్టర్ ఉద్యోగ ప్రక్రియ కోసం రీషెడ్యూల్ జారీ చేసి సింగిల్ పీజీ చేసినటువంటి అభ్యర్థులకు కూడా న్యాయం చేయాలని చెప్పేసి బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు మనకు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేసినట్టు ఇక్కడ చూడవచ్చు. దానికి సంబంధించి ఒక బహిరంగ లేఖను కూడా సబితా ఇందర్ రెడ్డికి రాసినట్లుగా ఇక్కడ ఒక అప్డేట్ అయితే మనకు రావడం జరిగింది. ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్. నెక్స్ట్ మనం కరెంట్ అఫైర్స్ చూద్దాం. చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ అయితే రావడం జరిగింది. స్కిప్ చేయకుండా చూడండి, కంపల్సరీ లైక్ చేయండి. ఒకటే వీడియోలో మీకు ఎడ్యుకేషన్ అప్డేట్స్ అండ్ కరెంట్ అఫైర్స్ అయితే కలిపి అందించడం జరుగుతుంది. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఖచ్చితంగా లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి. ఇక్కడ మనం ఫస్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసినట్టయితే మలేరియాకు పవర్ఫుల్ వ్యాక్సిన్ అంటూ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ ఇక్కడ మనం చూడవచ్చు. R21 మ్యాట్రిక్స్ M టీకా వినియోగానికి ఘన ఆమోదం. వ్యాక్సిన్ ఎఫికసీ 70% పైనే డెవలప్ చేసినటువంటి ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ తయారు చేసినటువంటి సిరమ్ ఇన్స్టిట్యూట్. వరల్డ్ చేంజర్ టీకా అంటున్నటువంటి ఎక్స్పర్ట్ లాంటి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ మనం చూడవచ్చు. ఇక్కడ ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే మనకు మలేరియా నివారణకు మరో పవర్ఫుల్ వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు.
సో దీని పేరు కనుక చూసినట్లయితే మనకు R21 మ్యాట్రిక్స్ ఎం అని పేరు పెట్టిన ఈ వ్యాక్సిన్ వినియోగానికి ప్రపంచంలోనే తొలిసారిగా ఘనా దేశం ఆమోదం తెలిపింది. సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇటీవల వార్తల్లో ఉన్నటువంటి R21 మ్యాట్రిక్స్ ఎం అనేది ఏంటిదని చెప్పేసి డైరెక్ట్గా అడుగుతారు. ఇది మలేరియాకి సంబంధించిన వ్యాక్సిన్, లేదంటే ఇటీవల మలేరియా వ్యాక్సిన్కు మొట్టమొదటిసారిగా ఆమోదం తెలిపినటువంటి దేశం ఏది అని చెప్పేసి అంటాడు, ఘనా అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో దీన్ని తయారు చేసినటువంటిది ఏంటంటే ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ డెవలప్ చేస్తే సో ఈ టీకాను మనకు మన దేశంలో ఉన్నటువంటి పూణేలో ఉన్నటువంటి సీరం ఇన్స్టిట్యూట్ దీని అయితే తయారు చేయడం జరిగింది. అయితే ప్రపంచ ఆరోగ్య సంస్థ మనకు 70% ఎఫికసీ ఉండాలని టార్గెట్ పెట్టగా ఈ వ్యాక్సిన్ ట్రయల్ రన్స్లో 77% ఎఫికసీని చాటినట్లు ఇవ్వడం జరిగింది. దీంతో ఇది మలేరియా నివారణలో వరల్డ్ చేంజర్ వ్యాక్సిన్గా నిలుస్తుందని చెప్పేసి ఎక్స్పర్ట్స్ చెప్తున్నట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ ఇది, గుర్తుంచుకోండి. సో మనకు మలేరియా నివారణ దినోత్సవాన్ని ఏ రోజున కండక్ట్ చేస్తామనేది కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. సో నెక్స్ట్ కరెంట్ అఫేర్ కనుక చూసినట్లయితే టీవీఎస్ చైర్మన్ వేణు శ్రీనివాస్కు AIMIA అవార్డు అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. సో టీవీఎస్ లాంటి సంస్థను నిర్మించినటువంటి కంపెనీ చైర్మన్ వేణు శ్రీనివాస్కు ప్రతిష్టాత్మక అవుట్ స్టాండింగ్ ఇన్స్టిట్యూషన్ బిల్డర్స్ అవార్డు అయితే దక్కింది. సో ఆల్ ఇండియాలోనే మేనేజ్మెంట్ అసోసియేషన్ మనకి ఏదైతే AIMI 2023 గాను ఈ అవార్డు అతనికి వరించినట్లు ఇక్కడైతే గుర్తుంచుకోవాల్సి అయితే ఉంటుంది. ఒక ఆర్గనైజేషన్ నిర్మించడంలో అసాధారణమైనటువంటి లీడర్షిప్ను కొనసాగించినందుకు గాను ఇతనికి ఈ అవార్డు అయితే రావడం జరిగింది. సో ఇతని పేరు గుర్తుంచుకోండి, ఈ అవార్డు నేమ్ గుర్తుంచుకోండి, మనకు నేరుగా బిట్టడానికి ఛాన్స్ ఉంటుంది. సో నెక్స్ట్ కరెంట్ అఫేర్ కనుక చూసినట్లయితే ఇక్కడ మనకు 2030 నాటికి 4000 గ్రీన్ ప్రాజెక్టులు అంటే ఇక్కడ చూడవచ్చు క్రెడాయితో IGBC ఒప్పందం అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ రావడం జరిగింది. సో మనకు రియల్ ఎస్టేట్ బాడీ కాన్ఫెడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, దీన్నే క్రెడాయ్ అంటారు. సో పర్యావరణ అనుకూల భవనాల నిర్మాణం కోసం, సో ఇది ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి, పర్యావరణ అనుకూల భవనాల నిర్మాణం కోసం సో మనకు ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ దాన్నే IGBC అని చెప్పేసి అంటాం. దాంతో దేశవ్యాప్త భాగస్వామ్యాన్ని అయితే ప్రకటించింది, ఒక ఒప్పందం అయితే కుదిరింది. సో ఈ IGBCతో కలిపి గ్రీన్ అండ్ నెట్ జీరో బిల్డింగ్ రేటింగ్స్ ఇవ్వడం ద్వారా భారతదేశం అంతటా వచ్చేటువంటి 2 సంవత్సరాల్లో సో 1000 సర్టిఫైడ్ గ్రీన్ ప్రాజెక్టులను అందుబాటులోకి తెస్తామని క్రెడాయ్ తెలిపింది. సో 2030 నాటికి కనుక చూసినట్లయితే 4000 ప్రాజెక్టులను నిర్మిస్తామని చెప్పేసి ఇక్కడ ప్రతిజ్ఞ చేసినట్లయితే గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఏ సంస్థతో ఒప్పందం కుదిరింది, ముఖ్యంగా ఏంటంటే పర్యావరణ అనుకూల భవనాలు నిర్మించడం కోసం సో వీటికి మధ్య ఒప్పందం అయితే కుదిరింది. ఒకటి వచ్చేసి ఇక్కడ క్రెడాయ్ అదేవిధంగా IGBC మధ్య ఈ ఒప్పందం కుదిరింది, అది గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ చూసినట్లయితే గగన్యాన్ ద్వారా అంతరిక్షంలోకి పౌరులు అని చెప్పి చూడవచ్చు. వచ్చే ఏడాది అంతరిక్ష ప్రయాణానికి 2 ఎయిర్ ఫోర్స్ పైలట్లు అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో భారతదేశపు ప్రతిష్టాత్మక గగన్యాన్ మిషన్ ఒక ప్రయోగంతో ఆగిపోదని సో పౌరులను సైతం గగనంలోకి తీసుకువెళ్ళి అక్కడ ఉన్నటువంటి మనకు సస్టైన్డ్ హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ ప్రోగ్రామ్కు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందని ఇస్రోకు చెందినటువంటి డైరెక్టరేట్ ఆఫ్ హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ ప్రోగ్రామ్ డైరెక్టర్ అయినటువంటి ఇంతియాజ్ అలీ ఖాన్ అయితే వెల్లడించడం జరిగిందనమాట. సో ఇక్కడ చూసినట్లయితే శనివారం రోజు మనకి ఇక్కడ చూసినట్లయితే బీ ఇన్స్పైర్డ్ ఫెస్టివల్ ఆఫ్ ఐడియాస్ పేరిట జరిగినటువంటి ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ సో గగన్యాన్ కింద చేపట్టేటువంటి వరుస ప్రయోగాల్లో వైద్యులు, శాస్త్రవేత్తలు, మహిళలు ఇలా వేర్వేరు రంగాలకు చెందినటువంటి పౌరులను కూడా చేరుస్తున్నట్లు ఆయన తెలిపారు. సో వచ్చే ఏడాది చివరిలో మానవులను అంతరిక్షంలోకి తీసుకువెళ్లేటువంటి మిషన్కు ఇండియా ఎయిర్ ఫోర్స్కు చెందినటువంటి పైలట్లు ఎంపికయ్యారని చెప్పేసి ఇక్కడ మనకు ఇవ్వడం జరిగింది. మనకు నెక్స్ట్ ఇయర్ జరగబోయేటువంటి ప్రయోగం. సో దీనికి సాధారణ మానవులను కూడా సో ఇక్కడ అంతరిక్షంలోకి పంపాలని చెప్పేసి అయితే ఇస్రో ప్రయత్నిస్తుంది. సో దానిలో భాగంగా మనకు ఎయిర్ ఫోర్స్కు చెందినటువంటి 2 పైలట్లను కూడా ఎంపిక చేసినట్లు ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సి అయితే ఉంటుంది. గగన్యాన్కి సంబంధించి మనకి ఎప్పటికీ వార్తల్లో ఉంటుంది. సో సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగంలో దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే చూడండి. ఇక నెక్స్ట్ అంబేద్కర్ విగ్రహానికి అరుదైనటువంటి గుర్తింపు అంటే ఇక్కడ చూడవచ్చు హై రేంజ్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో చోటు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో మనకు హైదరాబాద్ నగర సిగాలో మరో మణిహారంగా నిలిచినటువంటి 125 అడుగుల ఎత్తైనటువంటి అంబేద్కర్ విగ్రహానికి అరుదైనటువంటి గుర్తింపు లభించింది. సో ఈ స్టాచ్యూ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైనటువంటి అంబేద్కర్ విగ్రహంగా హై రేంజ్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో చోటు దక్కించుకుంది. సో ఈ విగ్రహాన్ని నిర్మించినందుకు గాను తెలంగాణ ప్రభుత్వాన్ని అభినందిస్తూ సీఎం కేసీఆర్ పేరు మీదుగా హై రేంజ్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సర్టిఫికేట్ జారీ చేసినట్లు ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. సో మనం చూసాం దీని యొక్క ఇంపార్టెన్స్ కూడా గత 2 డేస్ నుంచి మనం వార్తల్లో చూస్తున్నాం. ఇప్పుడు దీనికి ఒక అవార్డు కూడా రావడం జరిగింది. సో ఇది కూడా గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్. ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఉమ్రి పల్లె ప్రకృతి వనానికి స్టేట్ అవార్డు అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో ఇక్కడ చూసినట్లయితే తానూరు మండలంలో ఉన్నటువంటి ఉమ్రికే గ్రామంలో ఏర్పాటు చేసినటువంటి పల్లె ప్రకృతి వనానికి స్టేట్ అవార్డు దక్కింది. సో 2 ఏళ్ల కిందట ఈ వనం జిల్లా స్థాయిలో మొదటి స్థానం నిలవగా ఇప్పుడు రాష్ట్ర స్థాయిలో అవార్డును దక్కించుకుంది. సో శనివారం మనకు హైదరాబాద్లో జరిగినటువంటి 7వ గార్డెన్ ఫెస్టివల్లో సో పంచాయతీరాజ్ అండ్ CR&D డైరెక్టర్ హనుమంతరావు, ఉమ్రికే సర్పంచ్ అయినటువంటి రత్నమాల అండ్ అదేవిధంగా సెక్రటరీలకు అవార్డు అయితే అందించడం జరిగిందనమాట. సో ఇది మనకు
భయంశాల ఉంటుంది. ఇంపార్టెంట్ అంటే గుర్తుంచుకోండి. సో ఇటువంటి వాటి గురించి మనకు అడుగుతాయి. అంటే ఇక్కడ ఈ ప్లేస్ ఎక్కడుంది, ఈ వార్తల్లో ఉంది, దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంది, ఇట్లా అడగడానికి ఛాన్స్ ఉంటుంది కనుక గుర్తుంచుకోండి. తెలంగాణకు సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ కనుక. ఇక నెక్స్ట్ చూసినట్లయితే మనకి ఇక్కడ సూర్యుడిపై 1,00,000 కిలోమీటర్లు ఎత్తైనటువంటి ప్లాస్మా జలపాతం అని చెప్పేసి ఒక అప్డేట్ రావడం జరిగింది. సో ఇక్కడ చూసినట్టు మనకు అర్జెంటీనాకు చెందినటువంటి ఖగోళ శాస్త్రవేత్త ఎడ్వర్డ్ షాబెర్గర్ షాపో సూర్యుడి ఉపరితలం నుంచి భారీగా ప్లాస్మా ఎగిసిపడేటువంటి ఒక అద్భుతమైనటువంటి దృశ్యాన్ని మార్చి 9న తన ఫోటోలో బంధించగలిగాడని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ప్లాస్మాకు చెందినటువంటి అపారమైనటువంటి గోడ చాలా వేగంగా సూర్యుడి ఉపరితలంపై కూలిపోతున్నట్లు ఈ దృశ్యంలో కనిపిస్తుంది. సో ఈ అద్భుతమైన దృశ్యాన్ని ఫోటో తీయడానికి షాపో ప్రత్యేకమైనటువంటి కెమెరాను ఉపయోగించాడని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో గుర్తుంచుకొని ఇటువంటి వాటి గురించి కూడా మనకు కొన్ని నేరుగా క్వశ్చన్స్ అడగడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ అండ్ కరెంట్ అఫైర్స్. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.